చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో కడప జిల్లా బద్వేల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. రక్షక భటుడిగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ తన బాధ్యతలను విస్మరించి వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలొస్తూ ఉన్నాయి. బద్వేల్ పట్టణంలోనే మద్యం షాపుల యజమానులు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. కోటి అనే ఒక కానిస్టేబుల్ వరుసగా మద్యం షాపులకు వెళ్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడంటూ సదరు వ్యాపారులు వాపోతూ ఉన్నారు. షాపుల వద్దకు వెళ్లిన సదరు కానిస్టేబుల్ యజమానులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మీకు కేవలం డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు మాత్రమే కనిపిస్తారా అని ప్రశ్నిస్తూ తన అధికారాన్ని ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగాడు. కానిస్టేబుల్ అయిన తాను మీకు లెక్కల్లోకి రానా అంటూ హెచ్చరించడం ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్నారన్న స్పృహ లేకుండా కొన్నిసార్లు షాపుల్లోనే నేరుగా మద్యం సేవించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మద్యం మత్తులో షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ అనవసరమైన గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. ఈ కానిస్టేబుల్ అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన పద్ధతి మార్చుకోవాలని కోరినా సదరు కానిస్టేబుల్ మరింత రెచ్చిపోతున్నాడని బాధితులు వాపోతూ ఉన్నారు. వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి దౌర్జన్యంగా ప్రవర్తించడం, భయపెట్టి పబ్బం గడుపుకోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని తీరుతో శాంతి భద్రతల పరిస్థితి ప్రమాదంలో పడిందని, వెంటనే ఇతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అతని ప్రవర్తనపై విచారణ జరపాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. తన అధికారాన్ని ప్రజలను వేధించడానికి వాడుకుంటున్న కానిస్టేబుల్ కోటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రాథమిక సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతూ ఉంది. బాధితుల ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుని త్వరలోనే కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజాక్షేమం కోసం పనిచేయాల్సిన పోలీస్ యంత్రాంగం ఇలాంటి సంఘటనలతో ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి ప్రవర్తనపై అరికట్టాల్సిన అవసరం ఉంది.